ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా ప్యాడ్స్ మనం అటాచ్ చేసుకోవాలి ఏంటనేది పూర్తి వివరంగా చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ మనం రౌండ్ షేప్ ఇచ్చుకుని ఇలా బోట్ నెక్ ఇచ్చుకున్నాం కదండి. ఈ బ్లౌజ్ మొత్తం కటింగ్ అంతా ఒక వీడియోలో మీకు నేను అప్లోడ్ చేసి ఇచ్చాను. అదే రకంగా ఇప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ ఇది తర్వాత క్లాస్లోని ఈ బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా పేపర్ క్యాన్వాస్ కట్ ఎలా కటింగ్ చేసుకోవాలన్నది వివరంగా చూపించాను. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఒకే బ్లౌజ్లోని బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అదే రకంగా చేతులకు కూడా మనం మోడల్స్ పెట్టుకునేటప్పుడు మొత్తం అంతా ఒకే దాంట్లో ఫాస్ట్గా చూపించేస్తే నేర్చుకునే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి బిగినర్స్కి వేరువేరుగా పార్ట్స్ లాగా నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా నెమ్మదిగా ఇది నేర్చుకున్నారు అంటే కనుక కన్ఫర్మ్గా ఇదే మోడల్ మీ బ్లౌజ్కి మీరు స్టిచ్చింగ్ చేయగలుగుతారు. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ని ఎలా జాయింట్స్ చేసుకోవాలి ఏంటనేది చూద్దామండి. బ్లౌజ్ కటింగ్ అంతా ఒకే వీడియోలోనే చూపించాను. ఇది ప్రిన్సెస్ కట్కి మనం 3 సెట్లను మనం ఫ్రంట్ పార్ట్కి కటింగ్ చేసుకున్నాం కదా. ఈ 3 పార్ట్ని అంటే 3 సెట్లు కూడా సపరేట్గా మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పార్ట్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలన్నది నేను ఇక్కడ ఫస్ట్ టేబుల్ మీద చూపిస్తానండి. దాని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవడం మీకు నేను చూపిస్తాను. ఫస్ట్ 3 సెట్లని కూడా ఇలా తీసుకుని పిన్ పెట్టేసుకోవాలన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటంటే ఎగుడు అంటే తిరగా మరగా వచ్చేస్తుందండి, ఒక సెట్ ఇంకో సెట్కి జాయింటింగ్ అయిపోతున్నాయి ప్రిన్సెస్ కట్, దానికి టిప్స్ చెప్పండి అని చెప్పి కూడా అడిగారు. అలా తెలుసుకోవాలంటే కనుక చూడండి, ఇలాగ ఫస్ట్ మనం సెంటర్ పాయింట్ ఎప్పుడు కూడా మనకి బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చినప్పుడు సెంటర్ పాయింట్ ఎప్పుడు కూడా ఇలాగ ఒక పీస్ వస్తుంది. దాని తర్వాత సైడ్కి ప్రిన్సెస్ కట్వి 2 పీసులు వస్తాయి. ఇలా మీరు ఫస్ట్ మీ వైపుకి తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఆర్మ్ రౌండ్కి సెట్ అయ్యేటట్టుగా ఇలా చూసారు, ఈ పీసు ఇలా సెట్ అవుతుంది. ముందు ఇలా సెట్ చేసుకోండి. ఇలా సెట్ చేసుకున్నారా, చూసారు కదా, ఇది ఇలా మనకి కరెక్ట్గా కరెక్ట్గా సరిపోయింది. అప్పుడు ఇలా పట్టుకొని ఇటువైపు 2 అంచుల్ని ఇలా కలుపుతూ మధ్యలో కానీ సైడ్ని కానీ ఎక్కడైనా సరే ఇలా పట్టుకొని ఇలా మనకి కుట్టు వస్తుంది అనమాట. ఇలా కుట్టు వచ్చినప్పుడు ఏం చేయాలంటే 2 ఒకవైపే కుట్టు వచ్చేటట్టుగా పట్టుకొని పిన్లు పెట్టేసుకోవాలి. ఇటువైపు ఒక పిన్ను అటువైపు ఒక పిన్ను పెట్టేసుకున్నారే అనుకోండి, ఇది చూసారే ఆర్మ్ రౌండ్ కూడా రౌండ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా సెట్ చేసుకుని ఈ పిన్స్ తీసుకోండి. ఈ బాల్ పిన్స్ తీసుకుని చక్కగా ఇలా పట్టుకొని ఇటువైపు స్టిచ్చింగ్ చేద్దామని అనుకున్నప్పుడు లైనింగ్ మీకు రైట్ సైడ్ రాంగ్ సైడ్ అంటూ ఏమీ ఉండదు, ఎటువైపు అయినా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మాత్రం ఇటువైపు కుట్టుకున్నప్పుడు ఇది కూడా ఇటువైపే కుట్టు రావాలి. ఇలా పట్టుకుని 2 పిన్నులు చేస్తారనుకోండి, చూసారు కదా, ఇంకెక్కడ మీకు అటు ఇటు అవ్వదనమాట. ఇక్కడ నుంచి పట్టుకుని కుట్టుకోవడమే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే పిన్ తీసుకుని పిన్ ఎటువైపు ఉంటే అటువైపు కుట్టు వేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఇప్పుడు ఇది ఒక సెట్ అయింది కదండి, ఇది పక్కన పెట్టండి. అంతే తప్ప ఈ సెట్ ఆ సెట్ కలిపి కుట్టేయకూడదు. సెట్లని సపరేట్గా 3 కుట్టాలి. 2 ఏమో లైనింగ్ పీసులు కటింగ్ చేసుకున్నాం, ఒకటేమో బ్లౌజ్ సెట్ కటింగ్ చేసుకున్నాం. ఇది కూడా సేమ్ అదే రకంగా ఇలా పట్టుకుని చక్కగా ఒకవైపే ఇది చూసారా, ఇటువైపు కుట్టు వచ్చింది కదా, ఇటు కుట్టు అనుకున్నారనుకోండి, ఇటు పెట్టినప్పుడు ఇది కూడా ఇటువైపే పెట్టుకోవాలన్నమాట. ఇది కూడా ఇలాగా పిన్అప్ చేసేయండి. ఇప్పుడు ఇది ఒక సెట్ మనకి రెడీ అయింది. ఈ 2 లైనింగ్ పీసులు మనకి సెట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది బ్లౌజ్ది. ఈ బ్లౌజ్ పీస్ది కూడా మనం ఇలాగే తీసుకోండి. ఇది కూడా మీకు చూపించాను కదండి కటింగ్లోని శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. ఇది మాత్రం రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని రాంగ్ సైడ్ వైపు కుట్టొచ్చేటట్టుగా చూసుకోవాలి కంపల్సరిగా. మళ్ళీ లేదంటే కనుక మీకు బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ ఏంటి రైట్ సైడ్ ఏంటి చూసుకుని ఇది కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఇది రైట్ సైడ్ది రాంగ్ సైడ్ది ఇలా సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఒకటి సెట్ చేసుకుంటే రెండోది ఆటోమేటిక్గా మీకు సెట్ అయిపోద్ది. దాని తర్వాత రాంగ్ సైడ్ వైపు పిన్అప్ చేసుకున్నారు అంటే కనుక మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. కొన్ని క్లాత్లు అయితే మనకి బ్లౌజ్ అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్లో ఏదైనా సరే ఈజీగా తెలుస్తుంది. కొన్ని బుటాలు కొద్దిగా 2 వైపులా ఇంచుమించులు ఒకలా ఉన్నట్టే ఉంటాయి. అది కొద్దిగా శారీని పెట్టి కూడా చూసుకుని ఏది రాంగ్ సైడ్ ఏది రైట్ సైడ్ అనేది తెలుసుకుని ఇలా పిన్అప్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఈ 3 సెట్లని కూడా ఎలాగైతే పిన్అప్ చేసుకున్నాం అలా సపరేట్గా మనం ఈ 3 స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలి ఏంటనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక సెట్ చూపిస్తానండి లైనింగ్ది. ఇప్పుడు మనకి ఇది పిన్ ఉంది కదా, అంటే ఇటువైపు మనం కుట్టు రావాలి కదా, ఈ ఒక పిన్ తీసేసుకుందాం. తీసేసుకుని ఎప్పుడూ కూడా ప్రిన్సెస్ కట్ పీస్ని జాయింట్ చేసేటప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కిందకి రావాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి కిందకి రావాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఫస్ట్ 2 పీసులని అంచులు కరెక్ట్గా పట్టుకొని కరెక్ట్గా ఒక పాదం ఖర్చు ఇలా మార్జిన్ ఒక 1/4 ఇంచ్ మార్జిన్ వదిలేసి కుడుతూ వస్తే సరిపోద్ది. మనకి మధ్యలో ఉన్న మెయిన్ పీస్ని ఏమీ లాగకూడదు,
ఈ చిన్న పీస్ ఉంది చూసారా, దీన్ని కొద్దిగా ఇలాగా లాగుతూ కుట్టాలి. ఈ 2 కట్స్ మధ్యలో మనం ఒక కట్స్ పెట్టుకున్నాం కదా, 2 కట్స్ ఒక దగ్గరకు వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలా లాగి, అంటే సైడ్ పీస్ని కంపల్సరిగా కొద్దిగా లాగాలి. ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి 2 అంచుల్ని కలిపి పట్టుకుని ఎండింగ్లోని ఇలా కుట్టారంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ ఎగుడు దిగుడు వచ్చిందంటే కనుక చూసారు, ఇది సమానంగా వచ్చింది, మీకు ఎగుడు దిగుడు వచ్చిందంటే కనుక మీకు కరెక్ట్గా రాలేదని అర్థం. మళ్ళీ కుట్టు విప్పేసి మళ్ళీ పట్టుకొని లాగి కుట్టండి, కంపల్సరిగా సమానంగానే వస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ రకంగా ఇలా తీసుకుని ఇది కూడా ఇలా కుట్టండి. ఒక పీస్ మీకు పైనుంచి వచ్చిందంటే ఇంకో పీసు కింద నుంచి వస్తుంది. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ సైడ్ పీస్ అనేది కిందకి వెళ్ళింది కదా, ఇప్పుడు కూడా కుట్టు స్టార్ట్ చేసి పైది ఏమో లాగొద్దు, సైడ్ పీస్ మాత్రమే కొద్దిగా ఇలా స్ట్రెచబుల్గా ఇలా కొద్దిగా లాగుతూ కుట్టుకున్నారంటే కనుక సరిపోద్ది అనమాట. ఇప్పుడు మధ్యలోని చెస్ట్ పాయింట్ దగ్గర 2 కట్స్ పెట్టాం కదా, ఆ 2 కట్స్ వచ్చేదాకా మీరు చూసుకుంటే మిగతాది ఆటోమేటిక్గా మీకు ఇది చూస్తారు, ఈ 2 ఇలా క్లియర్ అయిపోద్ది అనమాట. దాని తర్వాత ఇలాగ నడుం భాగం దగ్గరికి ఇది కొద్ది కుట్టిన తర్వాత నడుం భాగం దగ్గర అంచుల్ని 2 కూడా సమానంగా పట్టుకోండి. ఇలా పట్టుకుని ఇలా 2 వేలతో ఇలా లాగి పట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి, ఎక్కడా కూడా మీకు తేడా రాదనమాట. ఇప్పుడు చూసారు కదండి, ఇలా మీరు చెక్ చేసుకోండి, మనకి ఆటోమేటిక్గా షేప్ వస్తుంది అనమాట. ఒకవేళ ఎక్కడైనా సరే కార్నర్ పాయింట్ చూసారు ఇలా సూదుగా వచ్చినట్టు అనిపిస్తే కనుక ఇక్కడ తిప్పినప్పుడు మళ్ళీ ఇక్కడ కొద్దిగా కుట్టు అనేది ఇక్కడ చిన్నది కరువు తిరిగేటట్టుగా, రౌండ్ తిరిగేటట్టుగా, ఇక్కడ అంటే మరీ సూదులా కాకుండా ఇలా కరువు తిరిగేటట్టుగా కుట్టు వేసుకుని కవర్ చేసుకోవాలి. మీకు ఇలాంటివన్నీ కూడా ఎవరూ చూపించరండి. నేను ఏంటంటే ప్రతిదీ కూడా మీకు చిన్న మిస్టేక్ కూడా అవ్వకూడదని చెప్పేసి ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నాను. నా వీడియోస్ ఏవి కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక ఇలాంటి టిప్స్ అన్నీ మీకు చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అలాగే అదే సేమ్ లైనింగ్ ఇంకొక సెట్ మీరు స్టిచ్చింగ్ చేసేసుకోండి. బ్లౌజ్ పీస్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను. సేమ్ ఇది కూడా ఎటువైపు అయితే పిన్ చేస్తుందో అలాగా ఫస్ట్ ఆమ్ రౌండ్ దగ్గర అంటే చంక దగ్గర 2 పొరల్ని సమానంగా పట్టుకొని ఇదే రకంగా కుట్టుకుంటూ వచ్చేయాలి. కొన్ని బ్లౌజ్ పీస్లు అయితే ఎక్కువగా స్ట్రెచబుల్ ఉంటాయి, కొన్ని ఏమో టైట్గా ఉన్నట్టు ఉంటాయి, అంటే దలసరిగా ఉన్న క్లాత్లో. అయినా సరే సైడ్ పీస్ని కొద్దిగా చిన్నది ఇలా లాగిపెట్టి ఇలా కుట్టారు అంటే కనుక మీకు కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఒకవేళ ఎంత కుట్టినా సరే చిన్నది అంటే పావులో సగం చిన్న పీసులంతా మీకు ఏమైనా తేడా వస్తే కనుక కింద పెద్దది వచ్చింది కటింగ్ చేసుకోవచ్చు. అంతే తప్ప అతిగా 6 ఇంచు 1/4 ఇంచులు అలా తేడా వస్తే కనుక మళ్ళీ కుట్టు విప్పుకొని మళ్ళీ కుట్టుకోండి. ఇది కూడా సేమ్ చూసారు కదా, ఇలా ఈ పీస్ ఏమో సైడ్ పీస్ కిందకు వచ్చింది కదా, కిందను కూడా ఇలా చిన్నది కిందది పీస్ మాత్రమే ఇలా కొద్దిగా ఇలా లాగుతూ కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను కొద్దిగా ఇలా నడుము అంచు దగ్గర మాత్రం ఇలా ముందు ఈ రౌండ్ తిరిగిపోయిన తర్వాత చెస్ట్ పాయింట్ దగ్గర, దాని తర్వాత నడుం అంచులు 2 ఇలా సమానంగా పట్టుకొని ఈ రకంగా 2 అంచులు పట్టుకొని ఇలా లాగి పట్టుకొని కుట్టేస్తే మీకు ఈజీగా పని అయిపోద్ది అనమాట. ఇప్పుడు నాకు 2 వైపులా కూడా నాకు ఇవి మొత్తం అయిపోయింది. ఇదే రకంగా నేను 2వ సెట్ లైనింగ్ పీస్ కూడా నేను సెట్ జాయింట్ చేస్తానండి. ఇప్పుడు ఒక సెట్ని ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ప్యాడ్స్ ఎలా అటాచ్ చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇది 38 సైజు బ్లౌజ్ అయితే 36 సైజు నేను ప్యాడ్స్ తీసుకున్నాను. ఇది ఛాతీ ఎత్తుగా కనిపించడం కోసమని కాదండి, కొంతమందికి సూదిగా ఉంటే బాగోదు, అది రౌండ్ షేప్ రావడం కోసం ప్యాడ్స్ వాడతారు. ఇది చూసారు కదా, రాంగ్ సైడ్ వైపు ఒక సెట్ తీసుకోండి లైనింగ్ది. రాంగ్ సైడ్ వైపు చెస్ట్ పాయింట్ దగ్గర ఈ ప్యాడ్ మధ్యలోనే ఒక మార్క్ చేసి అది కరెక్ట్గా ఇలా పట్టుకొని ఇలా అన్నారు అంటే కనుక కరెక్ట్గాని మనకి ప్రిన్సెస్ కట్ జాయింట్ ఉంది కదా, అక్కడ ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ పాయింట్ దగ్గర వేలు ఇలా పెట్టుకుని ఇలా మనకి ప్రిన్సెస్ కట్ అంటే కర్వ్ ఎలాగైతే ఉందో అలా తిప్పుకుంటూ వచ్చేయడమే. మళ్ళీ ఇలా వచ్చేటప్పటికి ఈ కిందకి ఇలా పెట్టండి, ఈ కుట్టు మీదకి ఇలా కుట్టు వచ్చేస్తుంది. ఒకవేళ కుట్టుకి కొద్దిగా రవ్వంతా అటు ఇటు అయినా సరే మీరు ఏమీ ఇబ్బంది పడొద్దు, అది ఇదంతా లోపలికే ఉండిపోద్దు అని కనిపించదు. కానీ చూసారా, నాకు కరెక్ట్గా కుట్టు మీదే కుట్టు వచ్చేసింది. ఒకవేళ మీకు రాకపోయినా అంటే కొద్దిగా ఈ లైనింగ్ కుట్టు కన్నా ఇప్పుడు కుట్టు కొద్ది పక్కకు వచ్చినా సరే ఏం పర్లేదు, ఓన్లీ ప్యాడ్ మనం కదలకుండా అటాచ్ చేసుకోవడం మాత్రమే చేస్తున్నాం అనమాట. ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఇది ఇలా పెట్టి ఇది చూసారా, ఇప్పుడు కింద మాత్రం 2 లెంత్లు ఒకేలాగా గ్యాప్ వదలాలి, కింద మాత్రం చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇలా పెట్టుకుని కుట్టుకున్నారంటే ఏ మిషన్కైనా సరే మీకు కుట్టు ఈజీగా అయిపోద్దండి. అది స్పాంజ్లా ఉంటుంది, మీకు అసలు హార్డ్గా ఏమి ఉండదు, స్మూత్గా నార్మల్గా క్లాత్ మీద కుట్టినట్టే మిషన్ కుట్టు అయిపోద్ది. ఇలా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇంత ఈజీగా మీరు ప్యాడ్స్ అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాడ్స్ అటాచ్ చేసినప్పుడు ప్యాడ్స్ కనిపించకుండా లోపల వైపుకే ఎలా ఉండాలో
మీకు నేను చూపిస్తాను చూడండి. చూసారా ఎంత ఫినిషింగ్గా వచ్చి ఇలా మనం వేసుకున్న తర్వాత ఇలా వస్తాయి అనమాట. ఇప్పుడు ఈ క్లాత్ అనేది ఒక లైనింగ్ పీస్కి బ్లౌజ్ పీస్కి మధ్యలో ఇది ఉండాలన్నమాట. అలా అయితే కనుక మీకు బ్యాక్ సైడ్ వైపు నుంచి కనిపించదు, ఫ్రంట్ వైపు నుంచి కూడా మీకు ఎక్కువ కనిపించదు అసలు. ఇప్పుడు ఒక సెట్ని మనం ప్యాడ్ అటాచ్ లేని సెట్ని ఇలాగా రాంగ్ సైడ్ పెట్టి ఇదేమో ఇలా పెట్టాలి. అంటే ప్యాడ్స్ది పై వైపుకి పెట్టాలి. చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేయండి. దాని మీద బ్లౌజ్ పీస్ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే లోపల వైపు ప్రిన్సెస్ కట్తో కూడా మీకు కుట్లు అనేవి లోపలికి వెళ్ళిపోయినాయి. అర్థమవుతుంది కదండి, అవి కూడా లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట. 3 సెట్లు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ కుట్లు ఉన్నాయి కదా, ఈ 3 కూడా కుట్లు ఒకే దగ్గర వచ్చేటట్టుగా చూసుకుని పిన్అప్ చేసేసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా 3 కుట్లు ఒకే దగ్గరకు వచ్చేటట్టు పిన్అప్ చేసేస్తే కనుక మీరు 3 పీసులు జాయింట్ చేసేటప్పుడు ఎగుడు దిగుడు అవడం కానీ అసలు ఎక్కడా కూడా మీకు ప్రాబ్లం రాదనమాట. ఇది ఒక టిప్ అనమాట. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కింద కూడా ఈ 3 పీసులకి కుట్టు ఒకే దగ్గరికి వచ్చేటట్టు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుని, ఎందుకంటే మనం ఒకే సైజ్ కటింగ్ చేస్తాం, రఫ్గా కటింగ్ చేయొద్దు. లైనింగ్ ఎలాగైతే కట్ చేసామో అలాగే బ్లౌజ్ కూడా కటింగ్ చేసాం. ఇప్పుడు ఈ 3 కుట్లని కూడా ఇలా పిన్అప్ చేసేసుకోండి. ఇప్పుడు 4 వైపులా చేసేసాం కాబట్టి ఇంకా అసలు కదిలే ప్రసక్తే లేదనమాట. ఇలాగే అంచులు కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని ఒకసారి ఇలా పట్టుకుని ఫస్ట్ షోల్డర్ దగ్గర ఎప్పుడు కూడా నేను మెడ కటింగ్ చేయలేదంటే అక్కడ డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ 3 పీసులు జాయింట్ అయిన తర్వాత ప్రిన్సెస్ కట్కి మెడకి ఏమైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక తర్వాత చేసుకోవాలన్నమాట. ఇది సెంటర్ పాయింట్. ఇలాగా లైన్గా కుట్టుకుంటూ వచ్చేయండి. మనం మామూలుగా నార్మల్ బ్లౌజ్కి బ్లౌజ్ పీసు లైనింగ్ పీసు మనం ఎలా అటాచ్ చేస్తామో అదే రకంగా ఈ 3 పీసులని కలిపి కుట్టేసుకోవడమే. ఇన్ని పిన్నులు పెట్టిన తర్వాత కదిలే ప్రసక్తే లేదనమాట. చక్కగా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా కుట్టుకుంటూ వస్తే చూస్తున్నారు కదా, ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా 3 ముక్కలు కూడా చక్కగా మనకి అన్ని వైపులా కూడా సమానంగా వచ్చింది. ప్రతిదీ కూడా ఫినిషింగ్గా కుట్టుకున్నారు అంటే కనుక బ్లౌజ్ పాడయ్యే ప్రసక్తే ఉండదన్నమాట. రఫ్గా కట్ చేసుకోవడాలు, ఏదో ముందు కుట్టేసి తర్వాత మనం ట్రిమ్మింగ్ చేద్దాం అనుకోవడాలు చేయకండి. లైనింగ్ మనకి ఒరిజినల్, ఈ లైనింగ్ కన్నా బ్లౌజ్ పీస్ ఏదైనా ఎక్కువ ఉంటే కనుక అప్పుడు కట్ చేయండి. కానీ ప్రిన్సెస్ కట్కి అలా రాదు, ఎందుకంటే అన్నీ కూడా ఒకే సైజు మనం కటింగ్ చేస్తాం. ఇప్పుడు ఇది కూడా చక్కగా ఇలాగ కుట్టుకోవడమే. ఈ ఆమ్ రౌండ్ కూడా పిన్నులు ఏమైనా సూది కిందకు వస్తున్నాయని అనిపిస్తే కనుక కుడుతున్నప్పుడే పిన్నులు తీసేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. లేదంటే కనుక పిన్ను మీద సూది పడిందంటే సూది ఇరిగిపోద్ది. ఇప్పుడు ఏమన్నా ఎగుడు దిగుడు అంచులు ఏమైనా ఉంటే అవి కూడా ఇలా ట్రిమ్మింగ్ చేసేసి మొత్తం దారాల కింద ఉన్న ఏమన్నా సరే ట్రిమ్మింగ్ చేసి తీసేయండి. ఇప్పుడు మనకి మొత్తం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మన ప్యాడ్స్ జాయిన్ చేస్తామండి. ఇక్కడ నడుం దగ్గర మనకి ఇప్పుడు చూసారా ఇలా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నడుం దగ్గర మనం బెల్ట్ వేసుకోవాలి. ఇది షోల్డర్ దగ్గర కూడా ఫస్ట్ మనం ఇలా పెట్టి ఇలా సెంటర్కి షోల్డర్ కుట్టు దగ్గరికి షోల్డర్ సెంటర్కి ఒక చిన్న కట్ పెట్టుకోండి. ఫస్ట్ మనం పెట్టాము కానీ ఇవన్నీ అటాచ్ చేసేటప్పటికి లైనింగ్ పెట్టాం కాబట్టి అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం ఈ కిందనున్న నడుంకి మనం మొక్క అతికించుకుందాం. ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఇది ఎక్కువ వెడల్పుగా మనం బెల్ట్ వేసుకోవడానికి ట్రై చేయొద్దండి. 1.5 ఇంచుని స్టిచ్చింగ్ చేసుకుంటే అంటే కటింగ్ చేసుకుంటే కనుక అది ఇలా రైట్ సైడ్ వైపు పెట్టుకుని లైనింగ్ పీస్ని యూస్ చేయండి. సాధ్యమైనంత వరకు కూడా కుట్టిన తర్వాత ఒక 30 ఇంచు మాత్రమే లోపల వైపు పట్టి ఉండేటట్టుగా చూసుకోండి. ఎందుకంటే అతిగా వెడల్పు ఎక్కువైతే కనుక కింద నడుం దగ్గర స్ట్రైట్గా రాదనమాట, ఎగుడు దిగుడుగా వస్తుంది. ఇప్పుడు మనం చక్కగా ఒక పాదం ఖర్చుతోని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకొని మిగిలిన క్లాత్ని ఇలాగా ఈ రిబ్బన్ని ఇలా కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి మన లైనింగ్ పీస్ మీదే ఒక టాప్ స్టిచ్ వచ్చేటట్టుగా ఒకటి వేసుకుంటే కనుక మనం వెనక్కి తిప్పేటప్పుడు చాలా ఫినిషింగ్గా తిరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి ఉగ్గులు వచ్చినట్టు కానీ లూజ్ వచ్చినట్టు కానీ ఉండదు. దానివల్ల ఈ టాప్ స్టిచ్ వల్ల అది యూజ్ అవుతుంది. ఇది ఒక టిప్. దాని తర్వాత ఇలా బ్లౌజ్ని తిప్పి అంచుని ఒక 1/4 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డింగ్ మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే వెడల్పుని మెయింటైన్ చేయండి. దాని తర్వాత ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి 5వ నెంబర్ స్టిచ్చింగ్ మార్చుకొని పెద్ద కుట్టు మార్చుకొని మీది మిషన్కి కుట్టు పైకి లాగితే కుట్టు మారిపోద్ది. పెద్ద మిషన్లో అయితే కనుక 5వ నెంబర్ రాసి ఉంటుంది, రౌండ్ తిప్పుకోవడమే.
5వ నెంబర్ కుట్టు లూజ్ కుట్టు వేసుకున్నారు అంటే కనుక దాని తర్వాత మనకు బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా వేసుకున్నాం కదా, చేతి కుట్లు కుట్టేసుకుని ఈ పెద్ద కుట్టు అనేది ఇప్పేసుకున్నారు అంటే కనుక మీకు నీట్గా ఉంటుంది అనమాట. ఎక్కడా కూడా మీకు చేతి కుట్ల దగ్గర కానీ ఎక్కడ ఫోల్డింగ్ దగ్గర కానీ ఎగుడు దిగుళ్ళు వంకటింకలు రావన్నమాట. ఇదొక టిప్ అండి. ఇన్ని టిప్స్ యూజ్ చేసుకుంటూ మీరు బ్లౌజులు స్టిచ్చింగ్లు చేసుకుంటే ఎక్కడ తేడా రాకుండా వస్తుంది. చూస్తున్నారా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఈ రకంగా ప్రిన్సెస్ కట్కి ప్యాడ్స్ యూజ్ చేసుకుని వాడుకోండి. మీరు కట్టుకున్న వాళ్ళకి తప్ప మనం ప్యాడ్స్ బ్లౌజ్ వేసుకున్నామన్న సంగతి బయట వాళ్ళకి అస్సలు తెలియదండి. చూసే వాళ్ళకి అస్సలు ఏమీ తెలియదు, మనకి మాత్రమే ఆ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సరేనండి, నెక్స్ట్ క్లాస్లోని నెక్ మోడల్ ఎలా వేసుకోవాలి ఈ డిజైన్ వేసుకుందాం. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.